ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. ఈ పత్రాలు సిద్ధం చేసుకోండి. దీనికి సంబంధించి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది, తెలుస్తుంది అనమాట. రేషన్ దరఖాస్తు విధానం ఇక ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో పద్ధతి ద్వారా రేషన్ కార్డు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చట. సో మొత్తానికి ఒకటి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి APMeSeva.in పై క్లిక్ చేసి NRE రిజిస్ట్రేషన్ ప్లాట్ని అయితే సందర్శించాలి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్లో ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు ద్వారా దరఖాస్తు చేయడానికి కింది అంశాలు అనుసరిస్తారనమాట. మీకు దరఖాస్తు ఫారం అందించబడుతుంది. దరఖాస్తు ఫామ్ అయితే జాగ్రత్తగా పూరించండి. మీరు ఏపీ రేషన్ కార్డు ట్రాక్ చేయడానికి మీ ప్రత్యేక ఐడిని పాస్వర్డ్తో లాగిన్ అయితే సృష్టించాలి. మూడో దశ, మీరు ఫామ్ను పూర్తి చేసిన తర్వాత మీరు జాబితా చేయబడిన అన్ని పత్రాలు కూడా అప్లోడ్ చేయమని అడుగుతారు. ఇది పూర్తి అయిన తర్వాత ఏమైనా లోపాలు తనిఖీ చేయడానికి మీరు మీ ఫామ్ను అయితే సమీక్షించవచ్చు. మీకు అన్ని సరిగా అనిపిస్తే సమర్పించవచ్చు అని బటన్ పైన క్లిక్ చేయండి. సమర్పించిన తర్వాత మీరు సేవ్ చేయాల్సినటువంటి రెఫరెన్స్ నెంబర్ను స్క్రీన్ ప్రదర్శిస్తుంది అనమాట. ఇది రేషన్ కార్డు ఏపీ తనిఖీ చేయడంలో సహాయపడుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు విధానం. మీ సేవ రేషన్ దుకాణానికి వెళ్ళండి, దరఖాస్తు ఫామ్ను పొందండి, తర్వాత దాన్ని పూరించండి. మరి అవసరమైన పత్రాలతో షాప్కు ఫారంను తిరిగి సమర్పించండి. లేదా మీరు మీ సేవ వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫారం కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దాని పత్రాలతో పాటు రేషన్ దుకాణంలో నింపి ఇక రేషన్ కార్డు తనిఖీ ఎలా చేయాలి, దరఖాస్తు ఫామ్ను ఆన్లైన్లో ఆఫ్లైన్ మోడ్లో కూడా సమర్పించిన తర్వాత మీరు మీ కార్డును స్వీకరించడానికి కొన్ని రోజులు అయితే వేచి ఉండాలి. మీరు ఈ ప్రక్రియను అనుసరించడం ద్వారా స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. కొత్త రేషన్ కార్డు వస్తున్నాయి, పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి. ఇక స్పందన.ap పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ రేషన్ కార్డు నెంబర్ను, ఆధార్ కార్డు నెంబర్ను అయితే నమోదు చేయాల్సి అయితే ఉంటుంది. ఇక మీరు ఆధార్ లేదా రేషన్ కార్డు నెంబర్ నమోదు చేసినప్పుడు మీ రేషన్ కార్డు స్థితి ఏపీ చూపబడుతుంది. రేషన్ కార్డు డౌన్లోడ్ వెబ్సైట్ సందర్శించడం ద్వారా మీరు ఏపీ రేషన్ కార్డును ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చేర్పులు మార్పులకు పేర్లు అంటే ఇంటి పేరు మారడం కావచ్చు, పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్లు ఉండడం, ఇవన్నీ కరెక్షన్లు అయితే చేస్తున్నారనమాట. సో మొత్తానికి ఇవన్నీ కూడా ఇంతకుముందే ఆల్రెడీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో మీసేవ ద్వారా ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశారు. ఇక త్వరలోనే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు కూడా అందిస్తామని చెప్పారు కాబట్టి కవడపోత స్టార్ట్ అవుతుంది. మొత్తానికి త్వరలోనే ఈ తెలంగాణలో కూడా మీసేవ ద్వారా అయితే అప్లికేషన్లు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆ వివరాలు ఏంటనేది ఎప్పుడు వస్తుంది, ఏంది, దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది త్వరలోనే.